And next comes individual విభాగంలో ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్. అడవి తల్లి అని అందరం అంటాం, కానీ తల్లిలా చూసుకునే అద్భుతమైన వ్యక్తి కొమెర అంకారావు గారు. ప్రతి క్షణం పర్యావరణ పరిరక్షణ కోసం తప్పించే అంకారావు గారిపై ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. మనిషి మనుగడ అడవులతో ముడిపడి ఉంది. కానీ రాను రాను వనం పలచబడిపోతోంది. అందుకే అడవిని కాపాడుకోవాలనే తాపత్రయంతో ఉడతా భక్తిగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు పల్నాడు ప్రాంతానికి చెందిన కొమెర అంకారావు. నల్లమల అడవులంటే ఈయనకు వల్లమాలిన ప్రేమ. ఆ మక్కువతోనే తన జీవితాన్ని ప్రకృతికి అంకితం చేశారు. 10వ తరగతిలో ఉన్నప్పటి నుంచే రోజు అడవికి వెళ్లి విత్తనాలు చల్లడం, మొక్కలు నాటడం అలవాటు చేసుకున్నారు. ప్లాస్టిక్ కవర్లు తిని వన్యప్రాణులు చనిపోకుండా అడవిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరేస్తారు అంకారావు. వేసవిలో అరుదైన మొక్కలకు నీళ్లు పోసి వాటిని సంరక్షిస్తారు. వారంలో 4 రోజులు అడవుల్లోనే సంచరిస్తారు. 2 రోజులు పర్యావరణం పట్ల పిల్లల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. తనకున్న ఎకరం పొలంలో సేంద్రియ పద్ధతిలో జొన్న, సజ్జ పంటలు పండించి పక్షులకు ఆహారం కోసం వదిలేస్తారు. అడవి తల్లిపై ప్రేమతో అంకారావు చేస్తున్న నిస్వార్థ సేవకు గాను ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ ఇండివిడ్యువల్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. అవార్డుని అందుకోవడానికి కొమెర అంకారావు గారిని వేదిక మీదగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇండివిడ్యువల్ విభాగంలో ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అవార్డుని అంకారావు గారికి అందించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని, అలాగే శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారిని కోరుతున్నాం. చాలా ఆనందంగా ఉంది మేడం. ఎందువల్లంటే ఈ పర్యావరణ పరిస్థితులు అనేవి రోజు రోజుకి చాలా దారుణంగా పడిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఏంటంటే మన భారతదేశంలో 1952 అటవీ శాఖ విధానం ప్రకారంగా 33.3% అడవులు ఉండాలి. కానీ నేటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఇంకా దారుణంగా ఉంది. 19% మాత్రమే ఉంది. కనీసం దాన్ని మనం 33% కనుక మనం చేసుకోలేకపోతే ఇబ్బందులు వస్తాయన్నమాట. ముఖ్యంగా ఎన్నో రకాల ఔషధ వృక్షాలు అంతరించిపోతూ ఉన్నాయి. పక్షులు, జంతువులు అంతరించిపోతూ ఉన్నాయి. వీటిని కనుక మనం వృద్ధి చేసుకోలేకపోతే చాలా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతోనే నాకు చిన్నతనంలోనే కలిగిన ఈ యొక్క ఆలోచన, నేను దీన్ని ఆలోచన విధంగా కాకుండా దీన్ని ప్రారంభించాను. ఇప్పటికీ దీన్ని ప్రతిరోజు కూడా ఈ అడవుల వృద్ధి కోసం నేను పనిచేస్తూనే ఉన్నాను. మనం నీటిని కానీ, అడవును కానీ, చెట్లను కానీ, ముఖ్యంగా ఈ భూమిని మనం హరిత భారత్ చేసుకోలేకపోతే చాలా ఇబ్బందులు అయితే వస్తాయి మేడం. నన్ను గుర్తించి ఇంత పెద్ద అవార్డు నాకు ఇచ్చింది చాలా సంతోషంగా ఉంది.